నేను కనపడుతున్నాను. నేను ఐటీగానే వెళ్తున్నా అంతే. చెప్పు చెప్పు. హాయ్ అండి, రోజైతే మా అమ్మ బ్రెడ్ గులాబ్ జామ్ చేస్తుంది చూడండి. ముందైతే అలా కట్ చేసుకోవాలండి. చెప్పు, ముందైతే అలా చేసుకోవాలండి. చెప్పు పిల్ల, చూస్తారా? చెప్పు మరి. ముందైతే అలా చేస్తారండి. అమ్మ నాకు ఈ అమ్మాయి పిల్ల ఇక్కడ లోకల్ పని ఉంది చూడు సరిగ్గా. ముందైతే నేను బ్రెడ్ అయితే చిన్న చిన్న ముక్కలు పెద్ద చేసాను. ఇప్పుడైతే పాలు అయితే పోతున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు. ఏగలు కూడా ఆడిపోతుంది. ముందైతే ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు చేసి పాలు అయితే పోసేసుకుని ఇదిగోండి ఇంత గట్టిగా అయితే కలిపేసుకున్నాం. వీటిని అయితే ఉండలు చేసుకుని ఇదిగోండి చక్కగా ఇలా చేసుకోవాలి. రౌండ్గా వద్దున ప్లాస్టిక్ పెట్టుకుంటుంది. చెప్పావు కదా చచ్చిపోయి వెళ్ళిపోయింది అంట. ఇదిగోండి ఇలాగ రౌండ్గా అయితే చుట్టుకోవాలి. చూడండి, మనం ఎంత రౌండ్ బాగా చుట్టుకుంటే అంత స్మూత్గా ఉంటాయండి, పగలకుండా చేయకుండా. ఇదిగోండి చూడండి ఎంత బాగా రౌండ్గా వచ్చినాయో వంటలు అయితే. చూడటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇవి అయితే నూనెలోనైతే ఫ్రై అయితే చేస్తాను. ఇదిగోండి నేనైతే ఒక గ్లాస్తో కొంచెం మెల్తుగా అయితే పంచదార అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఏది పిల్ల బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటాను. బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకుంటాను. సరాబు
అమ్మని మట్టిపోయింది కూడా ఆన్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలా మరిగేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుంటే మనకి ఇదైతే గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే గులాబ్ జాములు అయితే ఫ్రై చేసుకుంటాం. ఇదిగోండి నూనె అయితే కాగిపోయింది. అంటుకో ఇదిగోండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చినాయి కదా, నేనైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఉన్నాయి కూడా వేసుకుంటున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకైతే బాగుంటాయండి. ఎన్ని రోజులు వచ్చింది అన్నాడు నాన్న? 26 సరి చాలు తీసే ఆన్ చేసావా? అడగమంటే ఇచ్చేసాను. ఎవరు అడిగారు? ఎప్పుడు? పొద్దున్న గులాబ్ జామున్ మీరు ఎక్స్పెక్ట్ నేను ఎప్పుడు చేసాను తెలుసా? మీ ఆంటీ వాళ్ళు ఎవరికి పెళ్ళి ముందు చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. మరి పాఠం అదే పెట్టాను ప్యాకెట్ ఇచ్చారా? బ్రెడ్ తోటి దాంతో కత్తిరి ఇచ్చాను. ఉందా వెంకత్రి? ఎవరికి? కరుణ వచ్చి అడిగితే ఇవ్వలేదా? మా అమ్మ అడుగుతుందా సారమ్మ అంతే. ఇప్పుడు మర్చిపోయినట్టున్నారు. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయినా ఇందులో పాకంలో అయితే వేసేసుకుంటున్నాను.
ఒక 10 మినిట్స్ పాకంలో ఉండాలి అలాగే. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయి కాసేపు ఆగాకైతే మా పిల్లలు టేస్ట్ అయితే చూసి చెప్తారండి. ఇప్పుడైతే గులాబ్ జామున్ మా పిల్లలు టేస్ట్ అయితే చూసి చెప్తారు. నువ్వు రేసుకో. మొహం కడుపు ఎలా ఉన్నాయి చెప్పండి. మొహంగారు పడుతుందా? మొహంగారు పడుతుందా? లైట్ కనపడదా అస్సలా? గులాబ్ జామున్ చాలా బాగున్నాయి అంటారే. గులాబ్ జామున్ చాలా బాగున్నాయండి. మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. గులాబ్ జామున్ చాలా బాగున్నాయండి. ఇవ్వండి ఇప్పుడు అయితే మా బావ కూడా తినైతే టేస్ట్ అయితే ఎలాగుందో చెప్తాడు. గులాబ్ జాములు ఎలాగుంది బావ? గులాబ్ జాములు బాగుంది. ఇదిగోండి మా చిన్నపిల్లకైతే బుక్స్ ఇచ్చారు. అవి అయితే మా పెద్ద పిల్లోడు అట్లయితే వేస్తున్నారు. నువ్వు ఏ పిల్ల? నీకు రాదా? ఎంత గ్యాప్? అలాగే అంటాడు కానీ సరే మన అప్పుడు ఆ పిల్ల వేసిందిగా వేసింది కరెంటు. మొక్కలు చేసేసింది పిల్లలు అందుట్లో మొక్కలు చేసింది. నీట్గా ఉండాలి అందంగా. పేపర్ ఒకటి పెట్టాము పిల్ల. తెలుసు ఛార్జింగ్ గడి పట్టుకెళ్తానికి నువ్వు పెట్టా ఛార్జింగ్ సెలకి ఆ వైర్ సెట్ పిల్లడా దానికి ఎక్కదా. ఎలాగెట్ట పెట్టా ఛార్జింగ్ ఎలాగెట్ట
అది ఇంకా ఎన్ని రోజులు ఉంది? అది ఒకటేనా? అది ఒకటే ఉందా? ఇంకోటి ఉందా? అదిగో కత్తిరి గుడ్డుడా. ఆ పిల్లడు చూడు ఎందుకు తీస్తున్నావా? వెళ్తే అది అమ్మా ఇటు సెల్ఫీ సెల్ఫీ నానా సెల్ఫీ అందరూ వచ్చినారా పార్టీకి? ఇసుక్కను ఫోటో తీసుకున్నాను. ఆడ వేస్తుంటే కూర్చుని కౌరులు చెప్తున్నాం. అందించుకెళ్ళా మధ్యలో కొట్టబెట్టి ఎక్కడ మధ్యలో కొట్టం ఎందుకు లాగుతున్నా? అవి అట్టుకెళ్ళి పరుపు కింద తిట్టామనుకో చక్కగా అణిగిపోయి బాగుంటాయి, నీట్గా ఉంటాయి. బుక్స్ వేసేసాక మొత్తం అన్నీ ఎడదు కానీ బుక్స్ పరుపు కింద కానీ తలగడ కింద కానీ పెడితే బొరు పెడితే బాగుంటుంది. కూర్చో అక్కర్లే. వాళ్ళకి సిరాకు వచ్చిందానికి వెళ్ళిపోతారు. అది అబ్బాయి ఇంకెలాగా 4 బుక్స్ ఉన్నాయని చక్కగా ఇద్దరు చూడు. టెక్స్ట్ బుక్ లేవలేదా? ఏ ఇప్పుడు ఆడుకోకూడదు కొనాలి బుక్స్. సాయంత్రం కొనుక్కొచ్చి ఇలా సోమవారం నుంచి ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంటి దగ్గరికి. స్కూల్ నుంచి వచ్చాక స్నానం చేసి ట్యూషన్కి వెళ్తున్నాయి. నువ్వు కంగారు పడకమ్మా. మధ్యలో కొట్టే పిల్లి మధ్యలో కొట్ట ఆ పెళ్ళి ఎప్పుడో రాసేసుకుని చూడు దీని మీద రాసింది. మరి దిగ్గాకెత్తున్నా పిల్ల అని పిల్లడా పిల్లడా నువ్వా పిల్లడా 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 అయితే బుక్ సహా పెట్టేసేసి అమ్మా మీకు ముందే చెప్తున్నాను. మంగళవారం 4 కాడ నుంచి 6 వరకు మాకు మ్యాథ్స్. అలాగే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది పిల్ల. అవునా 4 కాడ నుంచి 6 దాకా కానీ ఒక 2 ఇంటికి వెళ్తుంది. అది గోనా పట్లేసి తెలవాలి అని
అమ్మో బాబోయ్, అట్లా ఏతం అయిపోయిందా? వేల వేల వెన్నెలంత నిదవలి వెలుగునంత మోయమట నేను ఎంత